ఛానలుకి స్వాగతం. కన్యా రాశి వారికి 2024వ సంవత్సరంలో కాలసర్ప దోషం కారణంగా ఊహించని మార్పులు జరగబోతున్నాయి. మరణగండం ఉంది, ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అయితే కాలసర్ప దోషం కారణంగా కన్యా రాశి వారు ఎదుర్కోబోయే ప్రతికూల అంశాలు ఏంటి? ఆ ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి పరిహారం చేయాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి చక్రంలో 6వది. అయితే కన్యా రాశి వారికి 2024వ సంవత్సరంలో ఆదాయం 5గా, వ్యయం 5గా కనిపిస్తుంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2గా కనిపిస్తుంది. అయితే గ్రహస్థితి విషయానికి వచ్చినట్లయితే కన్యా రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాలసర్ప దోషం కారణంగా ఊహించని పరిణామాలు వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ కాలసర్ప దోషం కారణంగా మీరు చాలా రకాల ప్రతికూలతలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగ జీవితంలో అనేక రకాల సవాళ్లు అధిగమించాల్సి వస్తుంది. అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో విభేదాలు తరచూ వస్తూ ఉంటాయి. మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తించలేకపోవటం, ప్రమోషన్ కోసం, ఆర్థిక పెరుగుదల కోసం ఎంతగా ఎదురు చూసినా కానీ ఫలితాలు మీరు ఆశించిన రీతిలో లేకపోవటం, అలాగే కన్యా రాశి వారికి వారి జీవితంలో వ్యాపారంలో లాభాలు తగ్గిపోవటం, అలాగే వ్యాపార జీవితం ఒక సవాల్గా మారటం, వ్యాపారంలో వినియోగదారులతో, వ్యాపారవేత్తలతో గొడవలు జరగటం, భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వామ్యులతో విభేదాలు, అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు, కలతలు, మనస్పర్ధలు, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు, అలాగే కుటుంబంలో కలహాలు, ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా కాలసర్ప దోషం కారణంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా మీరు ఎంతో దిగజారిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఈ విధంగా అనారోగ్య సమస్యలతో కూడా మీరు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే కాలసర్ప దోషం కారణంగా ఇటువంటి సమస్యలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. వివాహం ఆలస్యం కావటం, సంతానం ఆలస్యం కావటం, ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా కన్యా రాశి వారు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాలసర్ప దోషం నుండి విముక్తిని పొందుకోవటానికి ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. అంటే మీరు దీనికి చేయాల్సింది ఏమిటి అంటే కనుక, మీరు ఒక అమావాస్య తిథి రోజున ఈ యొక్క పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. అంటే మీకు దగ్గరలో వచ్చే అమావాస్య తిథి రోజున ఈ పరిహారం చేస్తే మీరు పరిహారం చేయగానే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పునైతే మీరు చూస్తారు. అంటే మీరు ఎటువంటి పరిస్థితులనైతే ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. అంటే సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తుంది. దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, అమావాస్య తిథి రోజున రాత్రి సమయంలో మీరు అందరూ నిద్రించిన తర్వాత, మీరు భోజనం అంతా కూడా ముగించుకున్న తర్వాత మీ ఇంట్లో ఒక మట్టి పాత్రను కానీ లేకపోతే గాజు పాత్రను కానీ తీసుకోండి. దాంట్లో గల్లల ఉప్పు వేయండి. గల్లల ఉప్పు వేసిన తర్వాత దానిపైన 6 లవంగాలను ఒక సర్కిల్ షేప్ లాగా అంటే గుండ్రంగా పెట్టండి. దానిపైన కొంచెం పసుపును, కొంచెం కుంకుమను కూడా చల్లండి. ఈ విధంగా వేసిన తర్వాత ₹1 నాణాన్ని ఆ యొక్క లవంగాల మధ్యలో పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ యొక్క పాత్రను తీసుకుని మీరు ఇల్లంతా కూడా తిరగాలి. ఇలా తిరిగే సమయంలో మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో, మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో, వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో, కుటుంబ జీవితంలో, ఇలా మీ ఇంట్లోని వారు కానీ మీరు కానీ ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలకు పరిష్కారం చూపించమని, ఆర్థికంగా పురోగతి రావాలని, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోవాలని లక్ష్మీదేవిని మనసులో తలుచుకోండి. అలాగే మీ యొక్క ఇష్ట దైవాన్ని కూడా మనసులో తలుచుకొని ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత మీ యొక్క వంటగదిలో ఒక మూలన ఈ యొక్క పాత్రను పెట్టేయండి. అంటే గ్యాస్ సిలిండర్ బండ ఉంటుంది కదండి, దానికి దగ్గరలో పెట్టేయండి. ఈ విధంగా మీరు పెట్టిన తర్వాత తెల్లవారుజాము వరకు ఆ యొక్క పాత్రను అదే విధంగా ఉంచాలి. తెల్లవారు లేచిన తర్వాత వెంటనే ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే ప్రవహించే నీటిలో, లేకపోతే ఎవరూ తొక్కని, ఎవరూ తిరగని ప్రదేశంలో, నిర్జన ప్రదేశంలో ఆ యొక్క పదార్థాన్ని, ఆ యొక్క మిశ్రమాన్ని అంతటినీ కూడా పారవేసి ఆ యొక్క గిన్నెను పట్టుకుని ఇంటికి వచ్చేయండి. బయటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ యొక్క గిన్నెను కూడా శుభ్రంగా కడుక్కొని మీరు ఇంట్లోకి వెళ్లి శుభ్రంగా స్నానం చేయండి. ఈ యొక్క పరిహారాన్ని కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును చూస్తారు. ప్రతికూలంగా ఉన్న అన్ని అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి. చూశారు కదండి, కన్యా రాశి వారికి కాలసర్ప దోషం కారణంగా 2024వ సంవత్సరంలో వారు ఎటువంటి ప్రతికూలతలను ఎదుర్కొంటూ వస్తున్నారు, అయితే ఆ యొక్క సమస్యలను అధిగమించడానికి వారు ఏ పరిహారం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.